ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక షాకింగ్ పరిణామం. వాస్తవంగా మనకి పార్లమెంటరీ పార్టీ అంటే లోక్‌సభ పక్ష సభ్యులు, రాజ్యసభ పక్ష సభ్యులు అంటే ఎంపీలే ఇద్దరు గూడా. లోక్‌సభలో ఉండేటటువంటోళ్ళు ప్రజల చేత డైరెక్ట్‌గా ఎన్నికయ్యేవాళ్ళు. రాజ్యసభలో ఉండేటటువంటి వాళ్ళు ఈ శాసనసభ్యుల ఓట్లతో వచ్చేటటువంటి వాళ్ళు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉండేది. కాబట్టి దాదాపుగా ఆళ్ళకి 2/3 సీట్లు ఉండేయి. అందువలన రాజ్యసభ సీట్లు మొత్తం వాళ్ళకే వచ్చాయి. ఢిల్లీలో బీజేపీకి ఛాన్స్ ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళకి 4, 8 అట్లాగా వచ్చినాయి సీట్లు. ఒకప్పుడు 31 వచ్చిన రోజున వాళ్ళు అధికారం వదులుకునేటప్పటికి కేజ్రీవాల్ 28 సీట్లతో అధికారంలోకొచ్చి, ఆ తర్వాత రాజీనామా చేసి కాంగ్రెస్ దెబ్బతీసిందన్న పేరుతో రాజీనామా చేసి సింపతి కొట్టేసి, చివరికి కాంగ్రెస్ పార్టీ 0కి పరిమితమైతే బీజేపీ ఆ రోజు 4 సీట్లు అదే ఎక్కువైపోయింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు 8 సీట్లకొచ్చింది. అంటే 3 సార్లు కేజ్రీవాల్ పరిపాలనలో భారతీయ జనతా పార్టీ 8కి రావడం ఎక్కువైనటువంటి స్టేజ్. దాంతో రాజ్యసభ సీట్లు ఢిల్లీకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేది. అది ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది. లోక్‌సభలో మాత్రం వరుసగా ఓడిపోతానే వచ్చింది. ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. 7 సీట్లు ఓడిపోతానే వచ్చింది. అయితే పంజాబ్‌లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో లోక్‌సభలో గెలిచింది 4 సీట్లు గెలుచుకుంది ఏకంగా. తద్వారా లోక్‌సభ పక్షం, రాజ్యసభ పక్షం రెండిట్లోనూ వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికలప్పుడు దెబ్బతిన్నటువంటి కారణంగా పంజాబ్ లాంటి చోట్ల కూడా ఇప్పుడు రాజ్యసభ మీదనే కాన్సంట్రేషన్. రాజ్యసభ పక్షంలో ఓ పక్కన రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు ఈ మధ్యన బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ రాఘవ్ చద్దాతో పాటుగా సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు, మొత్తం 4 ఉన్నట్టున్నారు. 2/3 ముగ్గురు అవుతారు కదా నలుగురిలో. అంటే ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఆ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అందుకని అతన్ని డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి రాఘవ్ చద్దాని తొలగించేశారు. రాఘవ్ చద్దా కేజ్రీవాల్ని దాటి ప్రచారం పొందుతున్నాడు. నేను ఆ మధ్యన ప్రస్తావించా కూడా, రాఘవ్ చద్దాది ఏదో నడుస్తుంది అక్కడ అన్నటువంటిది. ఎందుకంటే రాఘవ్ చద్దా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారాలు క్రియేట్ చేసుకుని తన గురించి పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏది బ్యాంకుల్లో అట్లెందుకు చేస్తున్నారు, సమోసాలేంటి, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆమ్ ఆద్మీ సామాన్య ప్రజల మనసులో మెదిలే వాటిని ప్రజల్లో చర్చకి లేవనెత్తి సక్సెస్ అయినటువంటి పార్టీ. అది కేజ్రీవాల్ సాధించిన దానికంటే రాఘవ్ చద్దా ఈ మధ్యన తన కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ టాక్టిక్స్తో సక్సెస్ అవుతున్నాడు. దాంతో అతను అర్జెంటుగా తీసి పదవి నుంచి పక్కన పెట్టారు. అప్పుడే చీలికకి బీజం పడింది. ఇప్పుడు ముగ్గురు కలిసి బీజేపీలోకి చేరడం, తద్వారా బీజేపీకి 3 రాజ్యసభ సభ్యులు పెరిగారు, ఎన్డీఏకి 3 రాజ్యసభ సభ్యులు పెరిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా దెబ్బతింది. దీన్ని సింపథెటిక్గా మలుచుకునేందుకు ప్రయత్నం ఆటోమేటిక్గా చేస్తారు. మేబీ ఈ 4 రోజుల ప్రచారంలో మమతా బెనర్జీ దీన్ని అక్కడ ఎన్నికల్లో వాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.